హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్, తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని కొన్ని వేల మంది స్టూడెంట్స్ మాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేసి అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో రెండు నోటిఫికేషన్స్ గురించి ఇండివిజువల్గా క్లారిటీ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఇదే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లేదా మన వాట్సాప్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు డౌట్స్ని పంపించండి. లేట్ అయినా ఖచ్చితంగా మీ డౌట్స్ని స్క్రూటనైజ్ చేసి మేము క్లారిఫై చేస్తాం. అది కాకుండా మనము March 5th ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీనికన్నా ముందు మనం స్టార్ట్ చేసిన జయం బ్యాచ్, విజేత బ్యాచ్, లక్ష్య బ్యాచ్, గ్రాండ్ సక్సెస్, ఈసారి మనం సంకల్ప్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో March 5th నుండి మనం సంకల్ప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఇదే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అయితే మనం ఫస్ట్ ఏపీ సెట్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత తెలంగాణ సెట్ గురించి మాట్లాడతాం మై డియర్ ఫ్రెండ్స్. ఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాక 1 year అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్ 2024 ఫిబ్రవరిలో మనకు ఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో, అయితే మోర్ దాన్ 1 year అయిపోయింది. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ సెట్ 2025 నోటిఫికేషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, అయితే నోటిఫికేషన్ వితిన్ 2 weeksలో రావచ్చు అని ప్రీవియస్ మెంబర్ సెక్రటరీ జగన్నాథరాజు సార్ చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. వితిన్ 2 weeksలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యొక్క వైస్ ఛాన్సలర్స్ని నామినేట్ చేయకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్ డిలే అయింది, ఎస్పెషలీ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ లేకపోవడం వల్ల. అయితే ఫైనల్గా 1 week 10 days బిఫోర్ కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయిపోయారు, ప్రొఫెసర్ రాజశేఖర్ గారు. అయితే వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయిపోయిన వెంటనే మనం ప్రీవియస్ మెంబర్ సెక్రటరీ జిఎంజే రాజు సార్తో మాట్లాడాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే సార్ ఏం చెప్పారంటే వితిన్ 2 weeks లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో 100% నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. ఇంకొక పక్క తెలంగాణ ఆస్పిరెంట్స్ తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిందంటే, తెలంగాణ జాబ్స్ క్యాలెండర్లో జూన్ 2025లో రిలీజ్ కాబోతున్న ప్రెస్టీజియస్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఈ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ సెట్. అయితే ఇందులో మనం క్వాలిఫికేషన్ తెచ్చుకుంటే ఆ జాబ్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలామంది వేల మంది మాకు మెసేజ్ చేస్తున్నారు. తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ లేట్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది అంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్ ఎగ్జామినేషన్ యొక్క కొత్త మెంబర్ సెక్రటరీని అపాయింట్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ ఆర్గనైజ్ చేసిన తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ యొక్క మెంబర్ సెక్రటరీ నరేష్ రెడ్డి గారిని రిజిస్ట్రార్గా ప్రమోట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్ వేకెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొజిషన్ని ఫిలప్ చేయాలి, మెంబర్ సెక్రటరీ, కొత్త మెంబర్ సెక్రటరీ అపాయింట్ చేయాలి. దాని తర్వాతనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మేబీ మార్చ్ ఎండింగ్ వరకు మెంబర్ సెక్రటరీ ఎవరు ఉండొచ్చు దానిపైన క్లారిటీ రావచ్చు. సో మేబీ మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 1st or 2nd వీక్లో క్లారిటీ వస్తే దాని తర్వాత మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో. ఒకవేళ తెలంగాణ సెట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా సో మీరు ఆ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయ్యి మీకు ఫైనల్ మార్క్స్ వచ్చి రిజల్ట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల మీరు తెలంగాణ డిఎల్ జాబ్స్కి ఎలిజిబుల్ కారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ జూన్లోనే తెలంగాణ డిఎల్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాత్రం ఈ నోటిఫికేషన్ మీకు ఎటువంటి యూజ్ ఉండదు. సో చాలామంది ఏమడుగుతున్నారంటే, ఈ డిఎల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కేవలం ఖచ్చితంగా జూన్లోనే పడుతుందా అంటే, సో చెప్పలేం మై డియర్ ఫ్రెండ్స్. మీరు దీనికన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా జాబ్ క్యాలెండర్ వైడ్గా రిలీజ్ చేశారు, అది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ డిలే అయితే ఎలిజిబిలిటీ వస్తుంది, ఒకవేళ డిలే కాకపోతే ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మీరు రాసినా కూడా సో తెలంగాణ డిఎల్ జాబ్స్ని అందుకోలేరు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో ఏపీ సెట్ ఈస్ గోయింగ్ టు కమ్ వితిన్ 2 weeks. తెలంగాణ సెట్ ఏదైతే ఉందో దాని గురించి క్లారిటీ ఈ మంత్ లోపల రావచ్చు. కొత్త మెంబర్ సెక్రటరీ అపాయింట్ అయిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డౌట్స్ ఏదైతే ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా మన వాట్సాప్ నెంబర్ ఏదైతే దానికి పంపించండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు అప్డేట్స్ కావాలన్నా ఏపీ సెట్, తెలంగాణ సెట్, నెట్ 2025 పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించి అప్డేట్స్ కావాలన్నా అదే నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. లేట్ అయినా మీ డౌట్స్ అన్ని స్క్రూటనైజ్ చేసి ఖచ్చితంగా మేము మీకు క్లారిఫై చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మనం స్టార్ట్ చేయబోయే సంకల్ప్ బ్యాచ్ March 5th నుండి స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, సెట్, నెట్, ఆర్ సెట్, పిహెచ్డి అడ్మిషన్ సంబంధించి మనం స్టార్ట్ చేయే ఈ బ్యాచ్లో చేరండి. మీకు 100% ఒక మంచి రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు మీరు పేపర్ 1లో మంచి మార్క్స్ తెచ్చుకొని యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. విల్ మీట్ అగైన్ విత్ మెనీ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.